ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రము. క్రీస్తునందు నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలైన మీ అందరికీ హృదయపూర్వకమైన శుభములు తెలియజేస్తున్నాను. సమాధానకర్తైన దేవుడు మీకు తోడుగా ఉండును గాక. ఆమేన్. సో ఈ దినపు మన దైనందిన జీవితాన్ని ప్రార్థన పూర్వకంగా ప్రభుకు అప్పగించుకొని ప్రభు యొక్క ఆత్మచేత మనం నడిపించబడదాం. తప్పకుండా దేవుడు మనకు తన కృపను ఆయన విస్తరపరుస్తూ ఆయన మనల్ని బలపరిచి నడిపిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. సో దేవుని చిత్తం అనే దాని గురించి మనం గమనించినప్పుడు చాలా మంది నోట ఈ మాట నానుతానే ఉంటుంది. దేవుని చిత్తం, దేవుని చిత్తం, దేవుని చిత్తం. ఎక్కడ పట్టినా, ఏ పరిస్థితి చూసినా, ఏ సమస్య, ఏ పరిస్థితిలో ఉన్నా దేవుని చిత్తం అన్నది క్రైస్తవులకి, క్రైస్తవేతరులకు కూడా కొన్నిసార్లు ఈ మాటలు ఉపయోగిస్తూ ఉంటారు కూడా. సో దేవుని యొక్క ఉద్దేశం సార్వత్రిక లోకములో ఉన్నటువంటి ప్రజలందరిని గురించి దేవుని ఉద్దేశం ఏమై ఉంది, లోకమును గురించి దేవుని యొక్క ఉద్దేశం. సో ద విల్ ఆఫ్ గాడ్ అబౌట్ ద ఎంటైర్ వరల్డ్. దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుని చిత్తం యావత్తు లోకమును గురించి దేవుని చిత్తం ఏమై ఉంది అని మనం గమనిస్తే, దేవుని యొక్క దాసుడు పౌలు గారు తిమోతికి రాసిన పత్రికలో ఆయన ఈ మాట అంటున్నాడు. మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనంలో ఆయన ఈ మాట చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే, మనుషులందరూ రక్షణ పొందాలి అని, మనుషులందరూ రక్షించబడాలి. కుల, మత, వర్గ, ప్రాంత, భాష ఈ భేదాలు ఏమీ లేకుండా అందరికీ అవసరమైందంటే రక్షణ ఏంటంటే, పాపములో ఉన్న వ్యక్తి విమోచించబడి పరిశుద్ధుడైనటువంటి యేసయ్య యొక్క త్యాగం ద్వారా నూతనమైనటువంటి జీవితాన్ని కొనసాగించుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో ఎందుకని వాక్యం ఏం చెప్తుందంటే, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించుచున్న మహిమను కోల్పోతున్నారు. ఏ భేదం లేదు, అందరూ పాపం చేశారు. పాపానికి ప్రాంతమో, భాషో, కులమో, లేకుంటే మతమో, లేకపోతే భేదమో, స్త్రీ పురుషుడు అనే భేదమో ఇవేవి లేవు. యావత్తు వరల్డ్ మొత్తం, ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి పాపి అని రాడు. స్వభావ సిద్ధంగా బై బర్త్ ఈజ్ ఏ సిన్నర్. సో ఎవరైనా కావచ్చు. ఈ క్షణంలో ఇప్పుడు పుట్టిన పసిబిడ్డ కూడా పాపి అని, జన్మతః పాపం. సో ఈ యొక్క మానవుని యొక్క జీవితం ఈ విధమైనటువంటి పాప సంబంధమైనటువంటి జీవితాన్ని మనం గమనించినప్పుడు దేవుని యొక్క లేఖనం ఇలాగ తేటగా చెప్తుంది. తనను ఎందరో అంగీకరించారో అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలయ్యే అధికారాన్ని యేసయ్య ఇస్తున్నాడు అని యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనంలో ఈ మాట మనం చూస్తాం. అంటే పర్సనల్గా యేసు ప్రభువుని యాక్సెప్ట్ చేయాలి. పర్సనల్గా ఎవరికి వాళ్ళుగా యేసు ప్రభుని సొంత రక్షకుడుగా అంగీకరించకపోతే అతని జీవితం పాపంలోనే ఉంటుంది. పాపంలోనే ఉన్నటువంటి జీవితం పాప సంబంధంగానే బ్రతుకుతూనే ఉంటాడు. తద్వారా అతను పాపిగానే నడిపించబడి ముగింపు కూడా పాపిగానే వెళ్ళిపోతాడు తప్ప విడుదల పొందలేనటువంటి పరిస్థితులు. కనుక దేవుని బిడ్డలుగా ఈ రోజున మనం గమనించాల్సిన మాట, దేవుని యొక్క చిత్తం, లోకమును గురించి దేవుని చిత్తం ఏంటంటే అందరూ రక్షణ పొందాలి, అందరూ రక్షించబడాలి. దీనికి ఇంకా ఆధారమైన మాటని చెప్తున్నాను చూడండి. అవ్వ ఆదాములు ఏదేను తోటలో దేవునితో ఉన్నంత కాలం, పాపము చేయనంత కాలం, అనగా ఆజ్ఞను అతిక్రమించినంత కాలం వారు దేవునితో ఉన్నారు, సఖ్యతలో ఉన్నారు, సహవాసంలో ఉన్నారు. కానీ ఎప్పుడైతే పాపం చేశారో దేవుడు వారిని విచారించి వెళ్ళగొట్టేశాడు బయటికి. వారు పాపం చేసిన తర్వాత, దేవుని నుండి వెళ్ళగొట్టబడిన తర్వాత వారికి సంతానం కలిగింది తప్ప దేవునితో ఉన్నప్పుడు సంతానం కలగలేదు. దేవునితో ఏదైనా తోటలో ఉన్నప్పుడు ఆజ్ఞ అతిక్రమించక మునుపు వారికి సంతానం లేదు. ఆజ్ఞ అతిక్రమించిన తర్వాతనే వారికి సంతానం, అంటే పాపులైన తర్వాతనే వారికి సంతానం కలిగింది. తద్వారా యావత్తు అందరూ కూడా పాపులే అనేది నిదర్శనం. సో దేవుని ఉద్దేశం ఏంటంటే అందరూ రక్షణ పొందాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రెండవదిగా మనం గమనిస్తే అదే దావీదుడు పౌలు గారు దెస్సలోనిక పత్రిక
మొదటి పత్రిక 4:3 ఏమని రాస్తాడంటే, మనము పరిశుద్ధులుగా ఉండాలి అనగా మన యొక్క ప్రాణాత్మ శరీరములు మీలో ప్రతివాడు తన దేహమును దేవుని ఎరగని అన్ని జనులు కామాభిలాషులు ఎందుకాక మీ యొక్క ఘటము లేక శరీరము లేక దేహమును పరిశుద్ధతలో కాపాడుకొనుట ఎట్లా ఎరుగుండుటే దేవుని చిత్తము అన్నాడు. సో అంటే రక్షణ పొందిన తర్వాత ఈ యొక్క జీవితాన్ని, ఈ శరీరాన్ని పవిత్రంగా కాపాడుకోవాలి. రక్షణ పొందిన తర్వాత దేవుని బిడ్డలుగా ఒకసారి ఆలోచించండి. రక్షణ పొందక మునుపు పాపంతో ఉన్నావు. పాపంతో ఉన్న నీవు రక్షించబడిన తర్వాత పరిశుద్ధపరచబడ్డావు. పరిశుద్ధపరచబడిన నీవు ఈ పరిశుద్ధతను అలాగే మెయింటెనెన్స్ చేస్తూ రావాలి. పరిశుద్ధతను అలాగే కొనసాగించుకుంటూ రావాలి. పరిశుద్ధతను ఎక్కడ కూడా పోగొట్టుకోకూడదు. పరిశుద్ధతను ఎక్కడ కూడా మనం మిస్యూజ్ చేసుకోకూడదు. పరిశుద్ధతను ఆధారం చేసుకొని పాపం చేసి పరిశుద్ధుని కదా, నీతిమంతుని కదా, ప్రార్థన చేసే వ్యక్తిని కదా, పాపం చేసి ప్రార్థన చేసినా దేవుడు క్షమిస్తాడు అన్నటువంటి విధానం మనకు రాకూడదు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. పరిశుద్ధతను కాపాడుకోవటము మీరు ఎరిగి ఉండాలి, మనము ఎరిగి ఉండాలి. నాకు నేను ఎరిగి ఉండాలి, నీకు నీవు ఎరిగి ఉండాలి. ఇది అపవిత్రత. దీన్ని ముట్టుకుంటే నేను అపవిత్రం అవుతాను, ఇది నేను ముట్టుకుంటే నేను అపవిత్రం అవుతాను. ఒక సిగరెట్ కావచ్చు, ఒక మందు కావచ్చు, లేకుంటే గుట్కా పానుపరాగులు కావచ్చు, అపవిత్రమైనటువంటి ఈ వస్తువులు ఏదైనా కావచ్చు. అలాగే మనం గమనిస్తే స్త్రీల విషయంలో పురుషుల విషయంలో స్త్రీలు జాగ్రత్తగా ఉండాలి. వేరే ఏదైనా పాపం చేస్తే అది దేహానికి వెలుపల జరుగుతుంది, కానీ వ్యభిచారం చేస్తే అది దేహంతో చేస్తున్నటువంటి పాపం. కనుక మనము క్రీస్తు శరీరంతో, ఆయన శిరస్సుగా ఉన్నాడు, ఆయన శరీరంలో మనం ఒక భాగంగా ఉన్నాం, ఒక అవయవాలుగా ఉంటున్నాం. ఆ విధమైన స్థానము మనము రక్షణ పొందిన తర్వాత దేవుడు మనకి ఇస్తున్నాడు. కనుక ఆ స్థానాన్ని మనం మళ్ళా వ్యభిచారము, అక్రమ సంబంధాలు, ఈ యొక్క పాపంతో మనం ముడిపెట్టకూడదు అనేది దేవుని యొక్క వాక్యం మనల్ని తేటగా హెచ్చరిస్తుంది. కనుక ఈ యొక్క ఉదయకాలమందు మన శరీరంలో అపవిత్రత రాకుండా, మనం అపవిత్రత పడకుండా దేవుని ద్వారా కలిగిన పరిశుద్ధతను కాపాడుకోవటమే దేవుని చిత్తం. ఇది యావత్తు సర్వలోకంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఇది వర్తిస్తుంది. అందరి గురించి దేవుని యొక్క చిత్తం ఇది. మూడవదిగా మనం గమనించినప్పుడు దేవుని యొక్క లేఖనం చెప్తుంది. ఇదే దశలోనిక పత్రికలో అని మనం గమనిస్తే 5వ అధ్యాయం 1వ పత్రికలో ఆయన అంటాడు, ప్రతి విషయంలో మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, ఇది క్రీస్తునందు మీ విషయమై దేవుని చిత్తము అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే కృతజ్ఞతా బుద్ధి, మనకు కలిగిన పాప సంబంధమైన జీవితం నుంచి విడుదల పొందినటువంటి పరిశుద్ధమైనటువంటి జీవితం, ఆ పరిశుద్ధతను కాపాడుకుంటూ ప్రభు యొక్క ఆత్మ ద్వారా నిగ్రహ శక్తి పొందిన వారమై, మనం ఇంద్రియ నిగ్రహించుకునే శక్తి దేవుని ఆత్మ ద్వారా అనుగ్రహించబడుతుంది. ఆ ఆత్మ కలిగిన వారమై ఈ విధమైన పరిశుద్ధమైన మార్గాల్లో మనం జీవిస్తున్న దానికి మానక మనం దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లించాలి. అయ్యా, ఇది మీ ద్వారా, మిమ్మల్ని బట్టి, మీ శక్తిని బట్టి, మీ బలమును బట్టి, మీ యొక్క అభిషేకాన్ని బట్టి, మీ ఆత్మను బట్టి, మీ పరిశుద్ధ లేఖనాలని నేను ధ్యానించుకుంటూ హృదయంలో వాక్యాన్ని ఉంచుకోవటం ద్వారా నేను అపవిత్రపరచబడకుండా పరిశుద్ధురాలుగా జీవిస్తున్నాను. తద్వారా మీకు కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తున్నాను. నా నోట బూతులో రానియకుండా, నా నోట అబద్ధాలు రానియకుండా, నా నోట అపవిత్రమైన వాటిని నేను ఎన్నడూ నా నోట నుంచి లోపలికి కానీ లోపల నుంచి బయటికి కానీ రానివ్వకుండా ఉండడానికి మీరే నాకు సహాయం చేస్తున్నారు. నాకు ఈ రోజు వరకు మీరు చేసిన సమస్త మేలులు, కాపుదల, సంరక్షణ అన్నిటి విషయమై మనము దేవునికి మానక కృతజ్ఞతాస్తుతి చెల్లించాలి. ఇది దేవుని చిత్తమైనది. సార్వత్రిక లోకమును గురించి, జనరల్గా అందరికీ, లోకమంతటికి అనుగ్రహించబడుతున్నటువంటి ఈ యొక్క దేవుని చిత్తం మూడవది. మరి ఈ రోజున మన జీవితంలో ఈ 3 విషయాల్లో మనం ఎలా ఉన్నాము, మన జీవితాలను ఎలా దేవుని సన్నిధిలో కొనసాగించుకుంటున్నాం, దేవుని చిత్తాన్ని గుర్తెరుగుతున్నామా, ప్రార్థన చేసుకొని దేవునికి అప్పగించుకో. దేవునికి చెప్పు, అయ్యా, నా జీవితంలో మీ చిత్తానికి పరిపూర్ణంగా నేను లోబడతాను, మీ చిత్తం నా జీవితంలో నెరవేర్చేటట్లుగా నేను అప్పగించుకుంటున్నానని ప్రార్థనలో నువ్వు కూడా ఏకీభవించు.
మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. తప్పక దేవుడు మనందరికీ ఆ విధమైన కృపను అనుగ్రహించి నడిపిస్తాడు. ప్రార్థన. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయ కాలం ముందు మాతో మీరు మాట్లాడిన మీ అమూల్యమైన వాక్కులను బట్టి మీకు స్తోత్రం. సార్వత్రిక లోకమును గురించి, లోకమంతటి గురించి మీరు కలిగి ఉన్న చిత్తం ఏంటో మీ ఆత్మ ద్వారా మాకు తేటపరిచారు. అవును తండ్రి, మీ లేఖనాలు మేము చూసాం, గమనించాం. అయ్యా, మనుషులందరూ రక్షణ పొందాలి. పొందిన రక్షణను, పరిశుద్ధతను కాపాడుకుంటూ కొనసాగించబడాలి. మూడవదిగా ప్రభా, మరి మేము ప్రతి క్షణం, ప్రతి దినం మీ ద్వారా మేము పొందినటువంటి వేళ్ళన్నింటినీ జ్ఞాపకం చేసుకొని, మీ ద్వారా మేము పొందినటువంటి ఆ దీవెనలన్నింటినీ నాయన మానక పరిశుద్ధత జీవితాన్ని గురించి, అయ్యా భక్తి జీవితాన్ని గురించి మీ సన్నిధిలో మేము మానక అయ్యా మేము కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తూ ఉండాలి. ఇది మీ యొక్క సన్నిధిలో మీ చిత్తమై ఉందని మీ యొక్క ఆత్మ ద్వారా విశదీకరించారు. అందుకేసుకో మాటలు విన్న మేము అయ్యా ఈ మాటల ప్రకారంగా జీవిస్తూ మీరు ఆఖరికి రాజ్యానికి సిద్ధపడ్డు సాధించండి. కృపతో నింపండి. ప్రతిదినం మీ చిత్తాన్ని చేస్తూ మీకు సాక్షులుగా మేము బ్రతుకుటకు సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి పొంది ఉన్నాము. ఆమేన్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు తండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి మనకు ప్రభు పర్యంతం కృపతోడే ఉండి నడిపించుకుంటాం. హల్లెలూయా. ప్రభుపేట అందరికీ వందనాలు. నిశ్చయముగా దేవుని యొక్క చిత్తం మనం గుర్తెరిగి ఆయన చిత్తానుసారంగా మనం నడిపించబడినట్లయితే తప్పక దేవుడు మనకు తోడుగా ఉండి ఆయన మనల్ని బలపరుస్తాడు. ఆయన చిత్తాన్ని చేసిన వారిని ఆయన తప్పక దీవిస్తాడు. ఆయన చిత్తం చేసిన వారిని బలా నమ్మకమైన మంచి దాసుడా, నువ్వు కొంచెంలో నమ్మకంగా ఉన్నావు, అనేకమైన వాటి మీద నేను నియమిస్తున్నానని ప్రభు చెప్పినట్లుగా ఆయన చిత్తం చేసి మనం ముగించినప్పుడు దేవుడు తప్పక మనకు ఆ విధమైన ప్రభు ద్వారా మనకు ఘనత కలుగుతుంది. కృప మనల్ని ఆ విధంగా నడిపించి ఆయన సన్నిధిలో ఆయన ఎదుట నిలబెట్టుకున్నారు. ఆమేన్. హల్లెలూయా. అవి మంచి అందరికీ షేర్ చేయాలని మీరు లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఉదయాన్నే 5:30కి వస్తుంది. కొంచెం ఉదయాన్నే 5:30, 6 గంటలకంతా లేచి వాక్యం వినండి, ప్రార్థన చేసుకోండి, వాక్యం వినండి. దేవునికి మొదట స్థానం ఇచ్చి ఆ తర్వాత మన కుటుంబంలో మన పనులకి మనం స్థానం ఇద్దాం. చాలా మంది నేను గమనిస్తున్నాను, సాయంకాలం ఎప్పుడో వారికి తీరుబాడినప్పుడు వింటున్నారు వాక్యాన్ని. ఎందుకంటే మీరు ఉదయకాలం ముందు తప్పుగా ఉదయాన్నే వాక్యాన్ని వినండి, దీవించబడండి. ఈ దినమంతా ప్రతిదినం ఉదయాన్నే వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా జీవితాన్ని ప్రారంభించి చూడండి. అద్భుతాలు మీరు అనుభవిస్తారు. మనకు తోడుగా ఉండండి.